మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక శిష్యుడు వచ్చాడు. ఇక మనం శిష్యులు అనాలి, ఎవరే కానీ భక్తులు అనకూడదు. దైవానికి మాత్రమే భక్తులు ఉంటారు. దైవానికే భక్తులు, మిగతా వాళ్ళందరూ కూడా శిష్యులే. కొంతమంది గురువులు అంటూ ఉంటారు మా భక్తులను. భక్తులు కాదు, శిష్యులు కూడా భక్తులు అనేటువంటి భావంలో మీరు ఉండకండి. శిష్యులు అనేటువంటి భావంలో మీరు ఉండాలి. ఇక ఆ శిష్యుడు ఏమంటాడంటే వచ్చి, సరే అదే మొట్టమొదటిసారి నా దగ్గర రావడం, గురుగారు నాకు ఇంతవరకు ఉపదేశము, గురు ఉపదేశము అంటే తెలీదు. చూస్తే ఏజ్ అంటే సుమారు 55 నుండి 60 సంవత్సరాల వరకు ఉంటాడు. మాకు ఇంతవరకు తెలియదు గురుగారు. ఆ వీడియోలలో మీ వీడియోలు చూసేసి నేను తెలుసుకొని రావడం జరిగింది. సమస్యలు కానీ దేనికైనా కూడా మన ఉపదేశాలు ఉంటాయంట కదా, మంత్రోపదేశాలు. అంటే ఒకంత నాకు బాధ అనిపించింది. సనాతన ధర్మంలో ఉండేటువంటి మేము మేము అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్రమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారు నెలకొల్పినటువంటి పీఠాలు ఉన్నాయి, ఆశ్రమాలు చాలా 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 పెద్ద పెద్దవి ఉన్నాయి. మేము మేము అని చెప్పేసి వస్తూ ఉంటారు. ఏదైనా ఏదైనా ఒక తిథిలో ఒక్కొక్కసారి ఏంటంటే తిథి అనేటువంటిది 2 రోజులకు అలా వస్తూ ఉంటుంది. దాని గురించి ఆ పండుగను ఈ రోజు చేయాలా లేకపోతే రేపు చేయాలా అనేటువంటి దాని గురించి పెద్ద పెద్ద డిబేట్లలో అవుతూ ఉంటాయి. కూర్చొని పెద్ద పెద్దగా వాదిస్తూ ఉంటారు. కనీసము సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రజలకు ఏమి కావాలి, ఏమి అవసరము అనేటువంటిది కూడా మీరు చెప్పలేకపోతే ఇక ఏమిటన్నట్టు మీరు అసలు ఉండే ఎందుకు, లేక ఎందుకు? పూజారులకు ఏం కావాలి అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దేవాలయాల్లో ఉండేటువంటి పూజారులకు ఏం కావాలి? వాళ్ళ కార్యక్రమాలు కావాలి, ఆ గుడికి జనాలు వస్తున్నారు. సో ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేసుకుంటా ఉంటారు, హాయిగా ఉంటా ఉంటారు. ఇక ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఒక 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 అతను నేర్చుకున్నాడు, స్మార్త నేర్చుకున్నాడు, బయటకు వచ్చాడు. అతడు తన యొక్క విధిని అంటే తన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక గుడి కావాలి. ఆ గుడిలో అడుగు పెట్టడం. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద అంటే ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి గుడి ఏదైనా ఉందా అది చూసుకోవడం, ఇంతే. అంతేగాని సామాన్య జనాలకు ఏమి కావాలి అనేటువంటి దాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని కనుక ఉంటే ఇప్పుడు సనాతన ధర్మం ఇన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. క్రిస్టియన్స్ ఒక దిక్కు, ముస్లిమ్స్ ఒక దిక్కు, నానా రకాలుగా ఇంకా రకరకాలుగా ఈ కుల వ్యవస్థ. ఇక దీన్ని విపరీతంగా ఎటు వీలైతే అటు సనాతన ధర్మాన్ని ముక్కలు చేసేసి కాకులకు గద్దలకు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మరి పెద్దలు ఎవరు ఇందులో? మేము కంచిపీఠాలు ఉంటాయి, అద్వైత పీఠాలు ఉంటాయి, ద్వైత పీఠాలు ఉంటాయి, మధ్వాచార పీఠాలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు సనాతన ధర్మం కోసము ఇక్కడ సోషల్ మీడియాలో ఇబ్బంది అంటే ఆ ఇబ్బందిని తొలగించేటువంటి ప్రయత్నము, సనాతన ధర్మాన్ని సంఘటిత చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అసలు ముఖ్యంగా ద్వైత అద్వైత విశిష్టాద్వైతకు సంబంధించినటువంటి మఠాలు కావచ్చు, ఆశ్రమాలు కావచ్చు, వీరు కింది వరకు వెళ్ళాలి. ఆ పై వాళ్ళని చూసుకుంటూ ఉండడం సరిపోయింది. ఎంత బాధ అనిపించింది. గురుపదేశం అంటే తెలియదు. ఆ స్థితిలో ఆయన చూస్తే 55 సంవత్సరాలకు పైబడి ఉన్నాడు. మరి ఏం చెప్తున్నాం మనము? టెంపుల్స్ దగ్గరికి వచ్చినటువంటి వారికి ఏం చెప్తాం? ఇక ఒకరేమో ప్రవచనాలు చెప్తా ఉంటారు. గరికపాటి గారు ఒక దిక్కు, తర్వాత చాగంటి గారు ఒకవైపు, ఇంకా ఇలా చెప్తూ ఉంటారు. సనాతన ధర్మము ఇలా ఉంది, అలా ఉంది, లేకపోతే పురాణాలు కావచ్చు, ఇవి కాదు చెప్పేది. సనాతన ధర్మం యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా అయింది, దీన్ని సంఘటితం ఎలా చేయాలి, అసలు ఏమి కావాలి? ప్రవచనాలు విని మంచి మంచి విషయాలు. మంచి కాదు నాయన, మా మతంలోకి మారకపోతే చంపేస్తాం మనం ఒక దిక్కు, ఇంకొకడు మా దేవుడు మాత్రమే పాపాన్ని పూడగొడతాడు, ఇంకేది లేదని చెప్పేసి ఇంకొకరు, కుల వ్యవస్థ ఇలా ఉంది, ఇది ఉండకూడదని చెప్పేసి ఇంకొకరు,
ఇది మాత్రం ఈ కుల వ్యవస్థ నిర్మూలన అనేటువంటి దాన్ని మాత్రం మనం శ్లాఘించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా అంటే వీటన్నిటిపైన ఇవ్వాలి కదా! మనము దేని గురించి మాట్లాడాలి? సరే. ఇక్కడ గురుపదేశము అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే, ఈ ఉపదేశాలు రకరకాలుగా ఉంటాయి. గురుముఖతః తీసుకునేటువంటి ఉపదేశము దీనిలో రకరకాలుగా ఉంటాయి. నది స్నానం చేయించి, హోమాలు చేపించి, చెవులు చెప్పడము, రకరకాలైనటువంటి ప్రాసెస్‌లను పూర్తి చేసి ఇవ్వడము, షట్‌చక్రాలను చైతన్యవంతం చేయడం. వీటన్నిటికన్నా షట్‌చక్రాలను చైతన్యవంతం చేసి ఇవ్వడం అనేటువంటిది శక్తివంతమైనది. అవన్నీ ఏంటంటే బాహ్యంగా. ఇవి అంతర్ముఖం చేసేటువంటివి. ఇలా మంత్ర ఉపదేశాలు రకరకాలుగా ఉంటాయి. ఈ మంత్ర ఉపదేశాలు, గురుపదేశము అనేటువంటిది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా నిర్మూలన చేసుకోవాలి, ఏ దేవతా విధానాన్ని, ఏ మంత్ర విధానాన్ని అనుసరించాలి, ఎవరైతే విపరీతంగా దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో, నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు, చెడు కావచ్చు, దాని గురించి అది అంతా కూడా పరిపూర్ణంగా నిర్మూలనం కావడానికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు ఉంటాయి. అవి ఇవ్వాలి. అది గురుముఖతః ఇస్తారు. వాటిని మనం రోజు ఒక అరగంట, ముప్పావుగంట మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోయిన పక్షంలో సమస్తమైనటువంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా పోవడం అనేటువంటిది మీకు తెలుస్తా ఉంటుంది. మీ యొక్క ఆరా పెరుగుతా ఉంటుంది. మీ ఫేస్ ఒక తేజవంతం అవుతా ఉంటుంది. సో, మీరు గౌరవ మర్యాదలు పొందడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. సమస్యలు నిర్మూలన చేసుకునేటువంటి శక్తి కూడా మీకు లభించడము. ఇలా క్రమక్రమంగా జరగడం అనేటువంటిది ఉంటుంది. ఇటు చెడు ప్రయోగాల నిర్మూలనకు మంత్ర విధానాలుంటాయి. అలాగే నక్షత్ర గ్రహ దోషాలకు మంత్ర విధానాలుంటాయి. గురుపదేశం ఉంటుంది. అలాగే దిగ్బంధనకు గురుపదేశం ఉంటుంది. ఇంకా మీరు ఎదగడం లేదు అని అనుకున్నప్పుడు, లక్ష్మి నిలవడం లేదు ఇంటిలో, లేదా ఏదైనా పని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు విపరీతమైనటువంటి ఆటంకాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు, ఇలాంటి వాటన్నీ మనం చూసినప్పుడు ప్రతి దానికి కూడా గురు ఉపదేశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధానము మంత్ర విధానం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ బాహ్యము. అంతర్ముఖం అంటే కొంతమందికి విష్ణు భగవానుడు ఇష్టం ఉంటుంది, కొంతమందికి శివుడు, కొంతమందికి పరబ్రహ్మ, కొంతమందికి అమ్మవారు, ఇలా దైవత్వంలో కలవాలి అనేటువంటి ఆకాంక్షతో ఇచ్చేటువంటి మంత్ర విధానాలు ఉంటాయి. ఏది వద్దు నాకు అనుకునేటువంటి ఒక మోక్ష విధానంగా వెళ్ళేటువంటి విధానము ఉంటుంది. ఇవే కాకుండా అష్టసిద్ధులు సంపాదించాలి, లేదా దైవానికి సంబంధించినటువంటి శక్తులను నేను సంపాదించాలి, ఇలా కూడా మంత్ర విధానాలు అంటే గురుపదేశాలు అనేటువంటివి ఉంటాయి. వీరు ఏం చేయాలి అంటే ఒక గంట, ముప్పావు గంట నుండి ఒక గంట చేస్తే చాలు. ఇక సమయం ఉంటే సమయాన్ని మనం వృధా చేయకూడదు. సమయం ఉంటే ఇంకో గంట చేసుకోవచ్చు, ఇంకో అరగంట చేసుకోవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంప్టీ మైండ్ ఈస్ ద డెవిల్స్ మైండ్ అంటారు కదా! ఇది అంటే మనం ఖాళీగా గనుక ఉన్నట్టయితే నానా రకాలైనటువంటి ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు, ఇంకా మన జనబాహుళ్యంలో ఉండేటువంటి భాష వాడాలంటే చెత్త ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏదేదో అన్నీ వస్తూ ఉంటాయి. ఒక పనిలో ఉన్నప్పుడు అవి రావు. మన పని మీద దృష్టి పెట్టినప్పుడు అవి రావు. ఇక్కడ ఒక దైవత్వం మీద దృష్టి పెట్టి ఒక మంత్ర సాధన చేస్తున్నాం. దేనికోసం చేసుకుంటారు ఎవరే గాని? 99% అందరూ కూడా సమస్యల నిర్మూలన కోసమే చేసుకుంటారు. సమస్యల నిర్మూలన కోసమే చేసుకోవాలి. ఎందుకంటే మీరు అంతర్ముఖం కావాలంటే బాహ్యంగా మీరు విజయం సాధించాలి. బాహ్యంగా మీరు విజయం సాధించకుండా అంటే బాహ్యంగా అంటే ఒక భర్తగా, ఒక కొడుకుగా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒక భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి మిత్రుడిగా, అలాగే మంచి శిష్యులు కనుక ఉంటే ఒక మంచి గురువుగా, ఇలా అన్నిటిలోనూ కూడా మీ యొక్క సామర్థ్యాన్ని చూపించినప్పుడే మీకు మనశ్శాంతి, ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. ఓకే. అంటే బయట గెలిచారు, ఇంట్లో గెలవాలి. ఇంట్లో గెలిచారు, బయట గెలవాలి. ముందు ఎక్కడ గెలవాలి? ఇంటిలో గెలవాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంటిలో అంటే మీ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారము, సొసైటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు విజయం సాధించారు కనుక ఇప్పుడు అంతర్ముఖం కావాలి. అక్కడికి వెళ్ళాలి. అర్థమైంది కదా! కనుక దైవత్వం వైపు వెళ్ళేటువంటి విధానము అలా ఉంటుంది. మీరు మానసికమైనటువంటి ప్రశాంతత, తర్వాత దృఢత్వము కావాలి అని అనుకుంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా 100% ఫలితాలు సాధించాలి.
ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళాలి. ఇలా అంటే ఇక్కడ గురువు ఇవన్నీ చెప్తుంటాడు. గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఒక అంతర్ముఖంగా అంటే జపం చేసుకోండి అనేటువంటివే కాకుండా నేను చాలా స్పష్టంగా చెప్తాను. బాహ్యంగా ఎలా ఉండాలి? అంతర్ముఖంగా ఎలా ఉండాలి? సమస్యలు ఎలా నిర్మూలన చేసుకుంటూ వెళ్ళాలి? జనాలతోని ఎలా మాట్లాడాలి? ప్రతీది కూడా నేను ఎవరికి ఏదైతే మైనస్‌గా ఉంటుందో నేను అది గమనించేసి బిడ్డ ఇది ఇలా చేసేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఒక గురువు అనేటువంటి విధానము, ఒక గురువు ప్రతి వ్యక్తికి అవసరమవుతాడు. స్కూల్లో అంటే ఒక పిల్లవాడు విద్యావంతుడు కావాలంటే గురువులు అవసరం. గురువు కాకుండా అంటే గురువు లేకుండా ఏది కూడా లభించదు. అలాగే ఇప్పుడు ఒక సైంటిస్ట్ కావాలన్నా చదువుకున్న తర్వాత ప్రాక్టికల్‌గా మళ్ళీ అక్కడొక గురువు అవసరం. తర్వాత ఒక ఎంబీబీఎస్ గనుక పూర్తి చేస్తే, ఒక డాక్టర్ గనుక కోర్స్ గనుక పూర్తి చేస్తే, తర్వాత ఒక 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అనేటువంటిది ఒకటుంటుంది. అక్కడ కూడా గురువు అవసరం. ఆ డాక్టరే గురువుగా ఉంటాడు. అంటే అడుగడుగునా కూడా మీకు గురువు. ఇది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయంలో ప్రతి విషయంలోనూ మీకు గురువు అనేటువంటిది అవసరం ఉంటుంది. ఎవరో కొంతమంది అంటూ ఉంటారు. ఏ నాకు టీచర్‌లను చూస్తే ఎగతాళిగా అనిపిస్తుంది. ఏదో ఈ ఆర్‌జీవి అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. మరి గురువు లేకుండా పైకొచ్చాడా? గురువు లేకుండా అక్షరాలు ఎలా వచ్చాయి ఆయనకి? అంటే తిన్నకడ లాటరీ పోయేటువంటి కథలుంటాయి కొంతమందికి. కనీసం గురువు దగ్గర నేర్చుకున్నాము, గురువుని గౌరవించడం కూడా తెలియనటువంటి వారు మేము ఇంటెలిజెంట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సరే అవన్నీ పక్కన పెట్టినట్టయితే ప్రతి విధానంలోనూ గురువు అవసరం. రాజకీయంలోనూ ఒక గురువు అవసరం. మా రాజకీయ గురువు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! మీకు ప్రతి సందర్భంలోనూ మీకంటే ముందు నిష్ణాతులు అయినటువంటి వారి దగ్గర పొందితే మీరు తర్ఫీదు పొందితే వారే మీకు ఒక అద్భుతంగా ఒక గురువుగా ఉంటారు. ఈ గురువు అనేటువంటి విధానం ప్రతి దాంట్లోనూ అవసరం. కనుక ఈ ఆధ్యాత్మిక విషయంలో అయితే ప్రతి సమస్య నిర్మూలనకు కావచ్చు, ఐశ్వర్యాన్ని సంపాదించుటకు కావచ్చు, ప్రతి దానికి కూడా గురు ఉపదేశాలనేటువంటివి ఉంటాయి. ఈ దైవత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో అయితే కంటికి కనిపించినటువంటివి అంతర్ముఖంలో చూడాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి కనుక ఖచ్చితంగా గురువు అనేటువంటిది అవసరంగా ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం